మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే జనవరి మాసం మనం న్యూ ఇయర్లోకి అడుగుపెట్టాం. 2024 కొత్త సంవత్సరం మొదలైంది. సో ఆల్రెడీ న్యూ ఇయర్ ఎలా ఉండబోతుందనే హెడ్లైన్స్ కూడా మనం పోస్ట్ చేసాం అన్ని రాశుల వారికి సంబంధించి బ్రీఫ్గా. సో అది కూడా చూడొచ్చు, ఆ వీడియోస్ కూడా. ఇక ఈ జనవరి మాసానికి సంబంధించి మనం చూస్తే మెయిన్ ఈవెంట్స్ వచ్చి 10వ తారీఖు మాస శివరాత్రి, 14 భోగి మంటలు భోగి పండుగ, 15 సంక్రాంతి, 16 ఇక కనుమ, 26వ తారీఖు రిపబ్లిక్ డే. ఇవి మెయిన్ ఈవెంట్స్ ఉన్నాయి. ఈ యొక్క మాసంలో మేజర్ ట్రాన్సిట్ విషయానికి వస్తే గురువు గారి వక్ర సంచారం ముగిసింది. గురువు గారు వక్ర త్యాగం ఇక జనవరి 1వ తారీఖు నుంచి కూడా డైరెక్ట్ ఫార్వర్డ్ మోషన్లో ఉంటున్నారు ఆయన. అదేవిధంగా బుధుడు 8వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలోను, 8 తర్వాత ధనుసు రాశిలోను. ఇక రవి మకర సంక్రాంతి వస్తుంది కదా, మరి 15వ తారీఖు వరకు ధనుసులోను, 15 తర్వాత మకర రాశిలోను ఆయన సంచారం ఉంటుంది. శుక్ర భగవానుడు 19వ తారీఖు నుంచి వృశ్చిక రాశి నుంచి ధనుసులోకి వస్తూ ఉన్నారు. సో ఇక మిగతా గ్రహాలు చూస్తే రాహు మేన రాశిలోను, కేతు కన్యా రాశిలోను, శని కుంభరాశిలో స్వక్షేత్రంలోను సంచారంలో ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఈ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి సంబంధించి ఈ జనవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి యోగిస్తున్న గ్రహాలు ముందుగా మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి దశమంలో బుధుడు, లాభంలో కూడా బుధుడు, అలాగే రవి కుజ లాభస్థాన సంచారం. సో మొత్తంగా రవి కుజ బుధులు ఈ కుంభరాశి వారికి అనుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు. ఏదైనా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అయినా రాహు, కేతు, శని ఆర్ గురుడు, వీళ్ళ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అనుకూలత తక్కువ ఉన్నప్పటికీ మాసగ్రహాలైన రవి కుజ బుధ గ్రహాల యొక్క మంచి ట్రాన్సిట్ ఇక్కడ వీరికి అనుకూలంగా ఉండటం వల్ల ఈ మాసం మాత్రం అద్భుతంగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి కుంభరాశి వారికి కంపారిటివ్ డెఫినెట్లీ ప్రీవియస్ మంత్స్. అంటే ఇన్ని లాంగ్ టర్మ్ ప్లానెట్స్ శని, రాహు, గురుడు, కేతు అంత అనుకూలంగా లేకపోయినా మాసగ్రహాల యొక్క స్థితి అన్ని లాభస్థానాల్లో ఉన్నాయి. చూడండి, రవి లాభస్థానం, కుజుడు లాభస్థానం, బుధుడు లాభస్థానం. సో ఆ విధంగా ఇక్కడ ఈ కుంభరాశికి ఆయన సప్తమాధిపతి కావచ్చు, ఇక్కడ దశమాధిపతి కావచ్చు. సో అలాగే బుధుడు కూడా పంచమాధిపతి కావచ్చు. సో ఈ విధంగా మనం చూసినప్పుడు తప్పకుండా ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో మొదటి 2 వారాలు చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. సప్తమాధిపతి రవి లాభంలో ఉంటాం, అదేవిధంగా దశమాధిపతి కుజుడు లాభంలో ఉంటాం, ఇద్దరికి ధనుసు రాశి మిత్రక్షేత్రం అవటం, గురువు గారి వీక్షణ రవి కుజుల మీద ఉంటాం, ఆయన మిత్రుల మీద. సో అది ఆయన ఓన్ హౌస్ కదా, లాభస్థానం. సో ఇక్కడ మీరు తృతీయ స్థానంలో గురుడు, మీరు ఎంత ఎఫర్ట్ పెడితే, మీరు ఎంతగా కృషి చేస్తే మీరు పెట్టిన ఎఫర్ట్కి, మీరు చేస్తున్న కృషికి తగ్గ ఫలితాన్ని ఇక్కడ రవి కుజుల ద్వారా ఆయన ఆస్పెక్ట్ ద్వారా ఇప్పిస్తారు. సో ఇక్కడ చూస్తే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ మనకి సమ్ గెయిన్ఫుల్ సిచ్యువేషన్స్, అలాగే ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లోనూ, అంటే ఇక్కడ లాభస్థాన సంచారంలో ఉన్న ఈ రవి కుజులు ముఖ్యంగా అంటే మీకు ఒక గుర్తింపుని, సో అదేవిధంగా ఈ ముఖ్యంగా గ్రూప్ యాక్టివిటీసు, నెట్వర్క్ సర్కిల్స్, వీటికి సంబంధించిన విషయాల్లో త్రూ యువర్ ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, గ్రూప్ యాక్టివిటీస్ ద్వారా కావచ్చు, సో ఏదైనా ప్రాజెక్టు ఉంటే ఆ టీంలో పనిచేసేవాళ్ళు కావచ్చు. ఇలాగా రవి కుజుల యొక్క సంచారం 11th హౌస్లో ఉండటం వల్ల ఇక్కడ మీ సర్కిల్ మీకు బాగా ఫేవర్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే రవి కుజులు ఇద్దరు కూడా ఇక్కడ ఇన్ఫ్లుయెన్సింగ్ ప్లానెట్స్. సో కాబట్టి ఇక్కడ మీ బాస్ సపోర్ట్ అండ్ మంచి రవి కుజుల యొక్క సపోర్ట్ ఉండటం వల్ల మీ టీమ్ మేనేజర్ కావచ్చు, ఇమీడియట్ హెడ్ కావచ్చు, మీ బాస్ కావచ్చు, వీళ్ళ సపోర్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో బుధుడు కూడా ఇక్కడ 8వ తారీఖు నుంచి లాభస్థానంలోకి ఉంటున్నారు ఆయన.
సో కాబట్టి ఓవరాల్గా రెండో వారం 8, 9, 10, 11, 12, 13, 14, 15 రెండో వారం, జనవరి రెండో వారంలో రవి, కుజ, బుధులు ముగ్గురు లాభస్థానంలో ఉంటున్నారు. సో అన్నిటికంటే ఈ 4 వారాల్లో రెండో వారం అత్యంత అనుకూలంగా ఉంది. సో 15వ తారీఖు తర్వాత నుంచి మకర సంక్రమణం కదా, రవి వ్యయంలోకి వెళ్తున్నారు. మొదటగా సప్తమాధిపతి వ్యయంలోకి వెళ్తున్నారు. సో అక్కడ కొంత 15వ తారీఖు నుంచి మళ్ళీ కొంత వ్యాపార అనుకూలత కావచ్చు, మళ్ళీ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇవి కొంచెం పెరిగే ఆస్కారాలు ఉంటాయి. సో కానీ ఎప్పుడైతే ప్రవాసం, స్టేట్ టు స్టేట్ జర్నీస్, అబ్రాడ్ ప్లాన్స్ వేసుకున్న వాళ్ళకి, దూర ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకి ఆ టైంలో 15వ తారీఖు తర్వాత చేసే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్ పరంగా మనకి ఇక్కడ ముఖ్యంగా చూసినట్టయితే కనుక ఈ లాభస్థానంలో ఉన్న ఈ గ్రహాల వల్ల కొంత ఫేవరబుల్గానే ఈ మంత్ ఆర్థిక పరంగా బాగుంటుంది. సో ఇక ఈ కుంభరాశి వారికి సంబంధించి మేజర్గా చూస్తే ఇక ఏలినాటి శని ఎప్పుడులాగా యాజ్ డీస్ నడుస్తుంది, రాశిలో ఏలినాటి శని నడుస్తుంది ఈ రాశి వారికి సంబంధించి. సో అలాగే ఈ ఏలినాటి శని క్రమంలో ఉన్నారు కాబట్టి కొంత ప్రతి పనిలో కూడా కొంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది అవసరం. అలాగే కొంత దైవ చింతన, డివైన్ బ్లెస్సింగ్స్ అనేది మనకు ఎక్కువ అవసరం, దేవుని ఆశీస్సులు అనేది ఎక్కువ అవసరం. ఎందుకంటే ఏలినాటి శనిలో ఉన్నాం కాబట్టి. సో ప్రస్తుతానికి మాసగ్రహాలు ప్రొటెక్షన్ బాగానే ఉంది. సో అలాగే ఈ కుంభరాశి వారికి మేజర్గా అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది కాబట్టి కొన్ని లేనిపోని అపోహలు, అనుమానాలు లాంటివి అలా మనసులో కొంచెం ఇలాంటి ఎగ్జైట్మెంట్స్ మాత్రం ఉంటూ ఉంటాయి. ఒక పక్క ఏలినాటి శని ఉండటం, అష్టమంలో కూడా కేతు ఉండటం, అది ఆరోగ్య సమస్యలకి సంబంధించి కావచ్చు, ఏదన్నా ఒక తెలియని విషయం గురించి మీరు ఎక్కువగా ఆలోచించటం కావచ్చు. సో ఈ విధంగా ఈ కుంభరాశి వారికి మెయిన్గా ఇక్కడ మొదటి 2 వారాలు రవి లాభస్థాన సంచారంలో ఉండటం, గురువు గారు కూడా చక్కగా ఆయన తృతీయ స్థానం నుంచి సప్తమ స్థానాన్ని చూడటం వల్ల వివాహాది శుభకార్యాలు, మ్యారేజ్ మ్యాచెస్కి సంబంధించిన విషయాలు కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మంచి అనుకూలమైన ఫలితాలు మొదటి 2 వారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశి వారికి ఏలినాటి శనికి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం ఒకటి. సో అలాగే ఇంకా పెద్దగా అంటే ఇక్కడ గురువు గారు కూడా తృతీయంలో అంత ఇబ్బంది పెట్టరు. కాకపోతే ఏంటంటే ఎప్పుడూ లేనిది, ఎప్పుడు పెట్టనంత ఎఫర్ట్, పెట్టనంత ఎఫర్ట్స్ మీరు ఇప్పుడు పెట్టాల్సి వస్తుంది. ఎఫర్ట్స్ అంటే కష్టమే, ఎప్పుడు చేయనంత పని ఇప్పుడు చేయాల్సి వస్తూ ఉంటుంది. సో అది పెద్ద ఇదే నేను అనుకోను, ఎందుకంటే ఎవరైనా సరే కష్టపడితేనే పైకి వస్తారు కాబట్టి. సో ఈ రాశి వారికి సంబంధించి అంత పెద్ద మేజర్గా ఇబ్బందులు అయితే మనకి ఈ మాసం ఏమీ కనిపించట్లా. మాసగ్రహాల యొక్క అనుకూలత బాగుంది. అష్టమంలో కేతు ఉన్నారు కాబట్టి మంగళవారం పూట అక్కడ జంట నాగులు ఉన్న చోట పాలాభిషేకం చేసుకోవడం మంచిది. ఏలినాటి శనికి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం మంచిది. సో అలాగే మన కుంభరాశి ఫ్యామిలీ అందరూ కూడా మన టీఆర్ క్రియేషన్స్ మనం ఈ ఛానల్ పెట్టుకుని ఈ డిసెంబర్ 9తో 5 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాం. 6 సంవత్సరంలోకి అడుగు పెట్టాం. సో అందరి సపోర్టు, నాకు తోచిన నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ని అందరికీ షేర్ చేయాలన్న ఉద్దేశంతో పెట్టిన ఈ ఛానల్ 5 సంవత్సరాలు రన్ అయిందంటే నాకే నమ్మబుద్ధి కాలేదు. సో ఇంకా ఈ ఛానల్ డెవలప్ అయితే బాగుంటుంది, మనకి ఎంతో కొంత మేలు జరిగింది అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఛానల్కి సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎలా చేయొచ్చో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఆ విధంగా మీరు ఈ ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.